నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు భారతదేశంలో యుద్ధ మేఘాలు బయట ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ మనం దురదృష్ట సంఘటన చూసాం మన కళ్ళారా, పహల్గామ్ అటాక్. ఈ పహల్గామ్ అటాక్ గురించి మీరెలా భావిస్తారు? పహల్గామ్ అటాక్ అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇవాళ ప్రపంచం అంతటా కూడా ఆశ్చర్యపోయిందనమాట. భారతదేశంలో తమ దేశంలో తామున్న యాత్రికులు అక్కడ పోయి పర్యటనకు వెళితే వాళ్ళను ఉగ్రవాదులు వచ్చి ఆ విధంగా వాళ్ళను హిందువా అని మరి ఐడెంటిఫై చేసి ఒక ధర్మాన్ని, ఒక మతాన్ని, ఒక ధర్మాన్ని ఐడెంటిఫై చేసి హిందువులను మాత్రమే చంపివేశారు. ఇది ముమ్మాటికి పెరిగి పందల చర్య అని భావిస్తున్నాను. దీనిపై ఇవాళ నరేంద్ర మోదీ గారు సింధూర్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ అని అటాక్ చేసేసి వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో చెప్పారు. ఇంకా పాకిస్తాన్ వాళ్ళ ఎంట ఉండి అటువంటి ఉగ్రవాదులకు వాళ్ళ భారతదేశ వైమానిక అక్కడ ఉన్నటువంటి జాతీయ జెండా ఆ శవాల మీద కప్పి వాళ్లకు అంత్యక్రియలు చేస్తుంది. అంటే చూడండి, ఇంతకాలం ఈ ఉగ్రవాదులను పెంచి పోషించింది పాకిస్తాన్ అనేది అందరికీ తేట తెల్లమైంది. ఇది ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఉగ్రవాదులను ఈ విధంగా ఉసిగొలిపి భారతదేశంలో అల్లర్లు సృష్టించడం, ఇవాళ ప్రశాంతంగా ఉన్నటువంటి కశ్మీర్లో వాళ్ళు ఇవాళ యాత్రికులు చాలామంది వస్తున్నారు. అక్కడ ఉన్న ప్రజలకు ఇవాళ ఆర్థిక స్థితి మెరుగుపడింది. గతంలో లాగా అల్లర్లు లేవు. గతంలో లాగా మిలిటరీ మీద, ఆర్మీ ఫోర్స్ మీద దాడులు చేసే సంస్కృతి లేకుండా పోయి ఇవాళ అక్కడ ప్రజలు చాలా సుఖజీవనంతో జీవిస్తున్నారనమాట. దీన్ని అంతటినీ చెడగొట్టడానికి ఈ చైనా కూడా బ్యాక్గ్రౌండ్ ఉండవచ్చు, కానీ మెయిన్ పాకిస్తాన్ చేసినటువంటి కుట్ర పూరితంగానే ఇది మనపై దాడిగా భావిస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు బయట పాకిస్తాన్ దేశం ఇట్లా సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు. మరి ఇక్కడ లోకల్లో కొంతమంది ఈ యుద్ధం జరపొద్దు అనేసి తులసి చందు లాంటి జర్నలిస్టులు అండ్ మొన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఉన్న ఎస్ లూరా గారు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. అండ్ కొంతమంది సెలబ్రిటీస్ కానీ వీళ్ళందరూ యుద్ధం చేయొద్దు, భారతదేశానికి లాస్ జరుగుతుంది అంటున్నారు. యుద్ధం జరిగితే భారతదేశానికి ఏమైనా లాస్ ఉందా? యుద్ధం జరిగినప్పుడు కొంతవరకు ఆర్థికంగా లాస్ ఉంటుందండి, కానీ ఇది అత్యవసరం. ఇవాళ మన ప్రాణాలు తీస్తుంటే ప్రాణాల కంటే ఆర్థిక స్థితి ఇవాళ ఇదే వదిలేశామనుకోండి, రేపు హైదరాబాద్లో గతంలో జరిగాయి అనమాట. హైదరాబాద్లో మనకు లుంబిని పార్క్ కానీ అదేవిధంగా ఎందుకు ఇది అంటున్నానంటే, నిన్న ఒక వీడియో రిలీజ్ చేస్తూ తులసి చంద్ ఏం మాట్లాడిందంటే, బీజేపీ అంధభక్త్, బీజేపీ ఆర్ఎస్ఎస్ అంధభక్త్, గోడి మీడియా దీన్ని వార్ లెక్క తీసుకెళ్లాలని ప్రజల బ్రెయిన్ వాష్ చేస్తుంది ఇట్లా అనుకుంటా మాట్లాడుతుంది. వీళ్ళు ఏమంటారు? వీళ్ళు సెక్యులర్ వాదులు కానివ్వండి, లేకపోతే దేశం మీద ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి కక్షపూరితమే అనుకోవాలి. నిజంగా దేశం మీద ప్రేమ ఉంటే ఆ విధంగా మాట్లాడరు. ఇవాళ దేశంలో ఎక్కడ దాడి జరిగినా, ఏ పౌరునికి నష్టం వచ్చినా ఒక తండ్రిలాగా, పెద్దన్నలాగా ఉండి వాళ్ళని కాపాడడానికి తగు చర్యలు తీసుకోవాలి. ఇవాళ మనం యుద్ధం చేద్దామని పాకిస్తాన్ పిలవలేదు కదా. పాకిస్తాన్లో ఉన్న పౌరులను పోయి ఇక్కడ మన ఆర్మీనో లేకపోతే ఇతర సంస్థలో పోయి చంపలేదు కదా. ఇవాళ అక్కడ ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టి అమాయకమైనటువంటి ప్రజలను ఎవరైతే వాళ్ళు వచ్చి చంపేసినప్పుడు మనం వ్యాక్సిన్ తీసుకోకపోతే వీళ్ళంతా వీళ్ళ చేత కాదని అనుకుంటారు. అటువంటిప్పుడు ఇప్పుడు కూడా మోదీ గారు యుద్ధం కోరుకోలేదు. ఎప్పుడైతే తీవ్రవాద సంస్థలు 9 స్థావరాల మీదనే తమ ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధ నౌకలను పంపించి అక్కడ వాటిని ధ్వంసం చేయడం జరిగింది. ఓన్లీ ఉగ్రవాదుల్ని మాత్రమే టార్గెట్గా చేశారు తప్ప పాకిస్తాన్ పౌరుని కానీ పాకిస్తాన్ మిలిటరీని కానీ టచ్ చేయలేదు. ఇంకా విషయం ఏంటంటే, ఇప్పుడు ఈరోజు కూడా 15 మంది చనిపోయారు జమ్మూ కాశ్మీర్లో. వాళ్ళు వచ్చి సామాన్య పౌరులు, జమ్మూ కాశ్మీర్లో సామాన్య పౌరులు వచ్చి దాడి చేశారు. 15 మంది చనిపోయారు. ఈ పహల్గామ్ 26 తర్వాత మళ్ళీ 15 మందిని చంపేశారు. దాంట్లో మన ఒక ఆర్మీ జవాన్ కూడా అమరుడయ్యాడు. ఇన్ని చర్యలు, ఈ విధంగా కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ పాల్పడుతున్నప్పుడు దాన్ని ఎదుర్కోకపోతే అంటే చేతగాక భారతదేశం అలా చూసుకుంటుందా? ఇవాళ అఖిలపక్ష సమావేశంలో రాహుల్ గాంధీ కానివ్వండి, ఖర్గే కానివ్వండి, ఇతర నేతలు కానివ్వండి, ఓవైసీ కూడా భారత్ మాతకు జై అనిపించగలిగామన్నమాట. వెళ్ళి మీరు చేయండి, ఫైట్ చేయాల్సిందే ఇటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. ఇక మిగిలిన వాళ్ళు వీరెవరు చెప్పారంటే వీళ్ళ అజ్ఞానమే అనుకోవాలి, లేకపోతే పాకిస్తాన్కి సపోర్ట్గా భావించాలి. ఇప్పుడు దేశానికి యుద్ధం చేయమంటే వాళ్ళు బీజేపీ అంట, లేకపోతే ఆర్ఎస్ఎస్ అంట, ఇవంటే ఈ మొత్తం తులసి చంద్ దృష్టిలో దీన్ని ఏమంటారు? ఈ తులసి చంద్ లాంటి ఈ జర్నలిస్టుని ఏం చేయాలి? తులసి చంద్ లాంటి ఇప్పుడు జర్నలిస్టుని అస్సాంలో ఏదైతే ఎమ్మెల్యేను కొట్టుకుంటూ తీసుకెళ్లారు, ఈ మధ్య జరిగింది సంఘటన. ఏది మన పహల్గామ్ సంఘటన జరిగిన తర్వాత ఆయన పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమ కానివ్వండి, భారతదేశం మీద ఉన్నటువంటి కక్కస్సు కానివ్వండి బయటికి కక్కాడు. అప్పుడు ఆయనకి ఏ విధంగా చర్య చేసి ఈరోజు జైల్లో నాన్ బెయిలబుల్
ఏదైతే నాన్ బెయిలబుల్ కేసు పెట్టేసి లోపలేశారో, దేశద్రోహం అనే చట్టం కింద వేశారో ఈ తులసి చంద్రను కూడా అదే విధంగా శిక్షించాలి. అయితే అసెంబ్లీలో మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఇట్లాంటి ఫేక్ నెరేటివ్ స్ప్రెడ్ చేసే యూట్యూబ్ జర్నలిస్టుల మీద బట్టలు ఇడదీసి తన్నాలన్నాడు. మరి ఇది తులసి చంద్ ఇదే తెలంగాణలో ఉండుకుంటూ ఇదే హైదరాబాద్లో ఉంది కదా, ఈ తులసి చంద్ కనబడట్లేదు రేవంత్ రెడ్డికి. అవును, అది రేవంత్ రెడ్డి గారికి తెలవాలి. ఇవాళ వీళ్ళు చేసే, ఎందుకంటే ఇప్పుడు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు లీడర్లు అన్నారు, అందరూ మనకి భారతదేశం కోసం ఉన్నారు. అవును, ఈ సోకాల్డ్ పీపుల్ బ్రెయిన్ వాషర్స్ అంటే ఇన్ఫ్లుయెన్సెస్ వీళ్ళని ఏం చేయాలంటారు? రేవంత్ రెడ్డి గారికి ఏం రిక్వెస్ట్ చేస్తారు? ఎవరైనండి రేవంత్ రెడ్డి గారికి కూడా మనం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దేశం గురించి ఎవరైనా తప్పు మాట్లాడితే పార్టీలకు అతీతంగా, ఇక్కడ పార్టీలు ఆలోచించకూడదు, పార్టీలకు అతీతంగా ఎటువంటి వాళ్ళు జర్నలిస్టులు కానివ్వండి, సామాన్య పౌరుడు కానివ్వండి, రాజకీయ నేత కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వారిని తక్షణమే శిక్షించాలి. ఇవాళ అందుకనే చూడండి, బీజేపీ పాలిత ప్రాంతాల్లో చెప్పడానికి, ఇలాంటి మాటలు చెప్పడానికి ఎవరికి ముందు కూడా రావట్లేదు, జంకుతున్నారు. ఎందుకంటే అక్కడ యాక్షన్ ఉంటుంది, కంపల్సరీ చర్య తీసుకుంటుంది ప్రభుత్వాలు. అదే మన కర్ణాటకనో, తమిళనాడు, లేకపోతే పశ్చిమ బెంగాల్, ఈ తమిళనాడులో ఇందాక మనకి ఎస్ఆర్ యూనివర్సిటీ చెప్పినాం కదా, ఆమెని సస్పెండ్ చేసేసి పడేశారు కాలేజ్ నుంచి. ఇప్పుడు ఈ తులసి చందల ఆటలని టాడా చట్టం పెట్టాలంటారా? పెట్టాలండి, కంపల్సరీ కఠినంగా శిక్షిస్తేనే సరే మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ మొన్న పాకిస్తాన్ కొడుకులు అంతా వాళ్ళని తరిమేయాలి, వాళ్ళని వెళ్ళి అటాక్ చేయాలని సంథింగ్ చెప్పాడు. దీంట్లో ఇట్లనే మాట్లాడుకుంటూ అప్పుడెప్పుడో గిరిజనులు ట్రైబల్స్ అని అప్పుడెప్పుడో ట్రైబల్స్ లాగా ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులను ట్రైబల్స్తో పోల్చారు. అసలు విజయ్ దేవరకొండ మాటల్ని మీరు ఏకీభవిస్తారా? లేదండి, దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. గిరిజనులు ఉన్నటువంటి ఇవాళ రామ్జీ గౌడ్ కానివ్వండి, అదేవిధంగా కుమరం భీం కానివ్వండి, ఆ రోజు జరిగేటువంటి అన్యాయాల మీద వాళ్ళు పోరాటం చేసేసి తమ ప్రాణాలను పణంగా పెట్టేసి వాళ్ళు జల్ జమీన్ జంగల్ అనే నినాదంతో ముందుకొచ్చి అనేక పోరాటాలు చేసి ఇవాళ చరిత్రలో ఒక ఖ్యాతి సంపాదించి కీర్తిశేషులై నిలిచిపోయారనమాట. అటువంటి వారి యొక్క సేవలు వీళ్ళకు తెలియదా, లేకపోతే అటువంటి చరిత్ర తెలియదా, లేకపోతే గిరిజనులు అంటే చులకన చూప, గిరిజనుల మీద ఉన్నటువంటి ఉగ్రవాదులతో, పాకిస్తాన్ ఉగ్రవాదులతో గిరిజనులు పోల్చడం అనేది ఆయన దుర్మార్గానికి నిదర్శనం అనుకోవాలి. ఇటువంటి వ్యాఖ్యల్ని వాళ్ళు కంపల్సరీగా వెనక్కి తీసుకోవాలి, లేదైతే జాతి మొత్తానికి క్షమాపణ చెప్పాలి. ఆయన మీద ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి. ఓకే, ఎందుకు ఇట్లా మాట్లాడుండొచ్చు? ట్రైబల్స్ నిజంగా ఏమైనా దాంట్లో పాకిస్తాన్ టెర్రరిస్టులు దాంట్లో ఏమైనా ఉన్నారా? లేరండి, అస్సలు లేరు. ఇవాళ రాష్ట్రం, దేశంలో ఎక్కడెక్కడ పోరాటాలు, భూ పోరాటాలు కానివ్వండి, పేదల గురించి పోరాటాలు కానివ్వండి, అదేవిధంగా భూస్వామ్య వ్యవస్థ నుంచి పోరాటాలు కానివ్వండి, ప్రతి ఒక్క పోరాటంలో గిరిజనులు అమరులయ్యారు, వాళ్ళ ప్రాణాలను అర్పించారు, జనం కోసం బతికారు, జనం కోసం ఉన్నారు. కానీ ఇదంతా తెలియకనే ఇప్పుడు ఈ విజయ్ దేవరకొండ లాంటి అజ్ఞానంతోనే చెప్పాడనే నేను భావిస్తున్నాను. దీని మీద అజ్ఞానంతో మనం అనుకోవచ్చా, అహంకారం అనుకోవచ్చా? అజ్ఞానమే అనుకుంటాను నేను. అహంకారం అయితే గిరిజనుల గురించి తెలుసు కాబట్టి అంత సాహసం చేసే అవకాశం ఉండదు. అజ్ఞానంతోనే చెప్పారనేది నాకు అర్థమవుతుంది. ఓకే సార్, ఇప్పుడు మహిళా శక్తి, నారీ శక్తి మహంకాళ లెక్క నిన్న మన యోమిక సింగ్ గారును, ఇంకొకటి కర్నల్ సోఫియా ఖురేషి, అవును, వీరిద్దరు చేసిన దాడులు మీకు ఎలా అనిపించింది? పాకిస్తాన్కు అసలు మా పురుషుల కంటే మా ఆడోళ్ళు చాలా మీ సంగతి చూసుకోవడానికని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే అంత మహిళా శక్తి కలిగిన ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి లాంటి వనితలు మన భారతదేశంలో పుట్టారు. వాళ్ళ వారసులే మేము. అంతటి ధైర్య సాహసాలు ఉండి, ఇంకొకటి చూడండి, వాళ్ళ సైన్యం కూడా భారతదేశంలో రిటైర్డ్ అయిన అగ్నిపథ్ అనే పథకం పెట్టడం ద్వారా యూత్ 4 సంవత్సరాలు జాబ్ చేసి మళ్ళీ వచ్చిన వాళ్లకు నిన్న ఒక కాలు ఇవ్వగానే చాలామంది దగ్గర ఒక 4,000 మంది 5,000 మంది వెళ్ళి జాయిన్ అయ్యారు. ముందుకెళ్తున్నారనమాట. మా కాలు వస్తే మేము వెళ్తాం, మళ్ళీ వెళ్ళి జాయిన్ అవుతామని చెప్పేసి. అదే పాకిస్తాన్ చూస్తే 1,250 మంది ఉన్న ఉద్యోగాలు మాకు వద్దయ్యా, మీకు దండం పెడతాం అని రాజీనామా చేసేసి ఇంటికి వెళ్ళిపోయారు. ఇక్కడేమో రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా మేము వచ్చి పోరాడతాం, మా దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమని వస్తున్నారు. ఇది భారతదేశ ఖ్యాతి అంటే, భారతదేశం అంటే, భారతదేశంలో ఉన్నటువంటి ఒక సైనికుడి పోరాట పటిమ అంటే, అటువంటి పటిమ కలిగిన దేశం భారత్. నిజంగా చెప్పాలంటే అది మనకు ఇవాళ మనం ఏంటంటే మానవత్వంతో ఆలోచిస్తున్నాం. మన దేశం నుంచి ముక్కలే వెళ్ళిపోయిందని ఆలోచిస్తున్నాం. ఇవాళ ఎవరైనా హిందూ అయినా, ముస్లిం అయినా మత ప్రాతిపాదికనే భారతదేశాన్ని విడగొట్టారు. కానీ ఒకప్పుడు మన సోదరులే
ఎందుకు సామాన్య ప్రజానికానికి ఏం కాకూడదు, ఎవడైతే మూర్ఖుడు ఉన్నాడో, ఎవడైతే ఉగ్రవాది ఉన్నాడో అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ని ఉగ్రవాద స్థావరాల మీదనే చేశారు. కానీ వాళ్ళు చేసేటువంటి కవ్వింపు చర్యలు దారుణంగా ఉన్నాయి. వాళ్ళ సామాన్య పౌరులు 15 మందిని పొట్టన పెట్టుకున్నారు. జమ్మూ కాశ్మీర్ ఏరియాలో వ్యవసాయం చేస్తున్నారు. దాంట్లో చిన్నపిల్లలు, ఆడోళ్ళు, వాళ్ళందరూ ఫ్యామిలీ ఉన్నారు అక్కడ. వాళ్ళ మీద అటాక్ చేశారు. సైనికులతో పోరాడే చేత కాక వాళ్ళ మీద సడన్గా అటాక్ చేసేసి చంపేశారు. తర్వాత సైన్యం అప్రమత్తమైంది. అందుకని వాళ్ళకు తగిన బుద్ధి చెప్పడానికి యుద్ధం చేయడం తప్పదు అనే సిచ్యువేషన్ వాళ్ళే తీసుకొస్తున్నారు తప్ప దీనికి మోడీకి యుద్ధం కావాలనేది కాదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకు బుద్ధి చెప్పాలనే కాన్సెప్ట్తో ఉన్నారు. ఓకే, అమిత్ షా ద్రౌపది ముర్ము గారిని కలిస్తేనే ఈ రేంజ్ ఆఫ్ అటాక్ మనం చూసినాం. నిన్న సాయంత్రం పూట మోడీ గారు వెళ్ళేసి ఆ ముర్ము గారిని కలవడంలో ఇంకెంత బీభత్సం చూస్తున్నాం అనేసి అనుకోవచ్చా? అవును, అనుకోవచ్చండి. మోడీ గారిని మళ్ళీ ఈ రోజు రాజ్నాథ్ సింగ్ గారు అఖిలపక్ష సమావేశం పెట్టారు. ఈ రోజే జరిగింది అఖిలపక్ష సమావేశం. జస్ట్ మనం ఇప్పుడు దాకా ట్రైలరే చూసాము. ఇక నుంచి జరిగేది ఇక మన భారతదేశం అంటే ఏంటో పాకిస్తాన్కి తెలిసి వస్తుంది. ఇంకా వైపు ఒక్కసారి భారతదేశం వైపు చూడాలన్నా మొత్తం వణికిపోవాలన్నమాట. ప్రపంచానికి కూడా అయ్యో మనం భారత్తో ఎవరు పెట్టుకోకూడదు అన్న సంకేతాలు కూడా ఇచ్చినట్లు ఉంటుంది. అట్లా అయితేనే మన జోలికి ఎవరు రాకుండా ఉంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. జై హింద్. జై హింద్.